అరెస్టును ఖండిస్తూ విజయవాడలో వైసీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. కొమ్మినేని అరెస్టు దుర్మార్గమన్నారు. అటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేసిన కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. జగన్ భార్యపై విమర్శలు చేసే స్థాయి షర్మిలకు లేదంటున్న వరుదు కళ్యాణితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్టీ వ్యాఖ్యలకైతే కనుక నిరసిస్తూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో నిరసన సగ కమ్ముకుందని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్సీ వరుడు కళ్యాణితో పాటు ఇక్కడ వైసీపీ కార్యకర్తలతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి సైతం అయితే కనుక అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే కనుక దీనికి సంబంధించి నిరసన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలు బాలికలకు అయితే కనుక ఈ పాలనలో భద్రత లేదు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు ఉన్నారు. మేడం, ఏంటి కృష్ణంరాజు వ్యాఖ్యలు ఎలా చూస్తారు? వేసలు కరెక్టే అంటారా? అసలు అమ్మా, ఆయన క్షమాపణ చెప్పారు కదమ్మా. అసలు ఏ సంబంధం లేని సాక్షి టీవీని ఎందుకు టార్గెట్ చేసి ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు అనడం కానీ మహిళల అమ్మా, దాన్ని మా పార్టీ ఎప్పుడూ సమర్థించదు. అలాంటి వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది, మీరందరూ చూశారు. టీవీ ఖండించింది, అలాగే పార్టీ కూడా ఖండించింది. ఎవరో అన్నదానికి ఒక వ్యాఖ్యాత, అందులో పాల్గొన్న డిబేట్లో పాల్గొన్న ఒక పర్సన్ మాట్లాడిన మాటలను పట్టుకొని ఏకం టీవీని, అలాగే మా పార్టీని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి మాట్లాడడం, ఇలాంటి సాక్షి పేపర్లు, టీవీలు, ఆఫీసుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి. అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే రోజుకి 70-80 మంది మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, లేదా దాడులు అవ్వచ్చు జరుగుతుంటే వాటి మీద ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు, ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యి ఆవిడ కానీ స్పందించారా? ఎంత సిగ్గుచేటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలంలో ఒక్క రివ్యూ చేశారా నేను అడుగుతున్నాను. అసలు అంత దారుణంగా మహిళల భద్రత గాలి వదిలేసిన పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏంటంటే ఒక మహిళని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే సవాల్ చేసినాను, మా భారతమ్మ ఎక్కడైనా ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి ఒక తప్పుడు మాట మాట్లాడారా, ఒక చులకనగా మాట్లాడారా, ఒక రాజకీయ విమర్శ చేశారా? అలాంటిది మా భారతమ్మని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? ఏంటి అసలు కేసులు పెట్టాలని, క్షమాపణ చెప్పాలని అడ్డమైన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మా భారతమ్మ కాలిగోటికి కూడా సరిపోని వాళ్ళందరూ కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అయితే టీడీపీ వాళ్ళు చాలా చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ మీట్ లో, ఏకం పార్టీ ఆఫీస్ లో. మీకు ఒకటే చెప్తున్నా, మా భారతం మీద కనుక కేసులు పెడితే మీ ప్రభుత్వం సమాధి కావడానికి పునాది వేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఉన్నాను. భారతి గారు ఎందుకు బయటకు వచ్చి రియాక్ట్ అవ్వట్లేదు? ఆవిడకి ఏంటి సంబంధం ఇందులో? ఆవిడ ఎప్పుడైనా ఎవరి గురించి తప్పుగా మాట్లాడారా? ఒక్క మాట నిరూపించండి దమ్ముంటే. కాబట్టి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు ఎంతసేపు కూడా పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి, అలాగే మహిళల భద్రత విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి. ఏదైతే వ్యాఖ్యలకు సంబంధించి కూడా నిరసన చేస్తూ కూడా ఇటు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణితో పాటు అయితే కనుక అనేక మంది కార్యకర్తలు అయితే కనుక విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర అయితే కనుక నిరసన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ.